హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ మో మేకర్స్. ఈరోజు నవిక స్టూడియో దగ్గరికి అయితే రావడం జరిగింది. ఎందుకంటే మన హీరో సుమంత్ అన్న ఉన్నాడు కదా. హీరో సుమంత్ అన్నది సక్సెస్ మీట్ అండ్ ఫ్యాన్స్ దగ్గర మంచి ఈవెంట్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. లోపల ఫైనల్ గా అన్నయ్య కార్ అయితే రావడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఓకే, ఇక అన్నయ్య వచ్చాక లోపల మొత్తం ఫ్యాన్స్ దుమ్ దామ్, మామూలుగా ఉండదు. చూడండి మొత్తం వీడియో కంప్లీట్ గా. చూస్తున్నారు కదా, అన్న ఇప్పుడే కార్ నుంచి దిగాడు. చూడండి, ఇప్పటికి అప్పటికి గౌరీ మూవీలో ఉన్నప్పటికి ఇప్పటికి అసలు చెక్కు చెదరలేదు. అన్న ఇప్పటికి అలాగే ఉన్నాడు. నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నేనేమో మారిపోయినా, కానీ అన్న సేమ్ అలాగే ఉండు ఫ్రెండ్స్. అన్న డైట్ మెయింటెనెన్స్ లోపల పోయి మనం అడగాలి. కానీ నేను బుక్స్ ఎక్కువ చదవను. బుక్స్ నేను డెకరేషన్ కింద వాడతాను. నాకు ఐ లైక్ మై లివింగ్ రూమ్. నా లివింగ్ రూమ్ పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. రిలీజ్ ఏం కావాలా? ఐ ట్రై. ఇప్పుడు నా నెక్స్ట్ సినిమాలు అన్ని థియేటర్కి రిలీజ్. 3 సినిమాలు థియేటర్కి రిలీజ్. Have you ever discussed your scripts with them? Really? In the starting stage? Not really. మామయ్య నాగార్జునతో నాటకంతో నేను బిగినింగ్ స్టేజెస్లో ఆ స్క్రిప్ట్స్ అన్ని వాడే ఓకే చేసేసేవారు. ఒక స్టేజ్ అయిన తర్వాత 4-5 సత్యం వరకు డిస్కస్ చేసేవాడిని. సత్యం తర్వాత So, టెన్నర్ గారు లియోన్ అనేది ఇప్పుడు మీ ఫిలిమ్స్లో పర్టికులర్గా ఏ ఫిలిం మనకి బాగా ఇష్టం అని ప్రాబ్గా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. మీరు నంబర్ ఒకటి ఒక గెస్ట్ ఏంటి నాకు నా సినిమాలో ఏది నచ్చుతుందో అన్నిటికన్నా ఏది నచ్చుతుందో మీరు గెస్ట్ ఏంటి? గౌరీ. అది నేను ఎప్పుడు సో అప్పటి నుంచి మా తాతగారు అమ్మమ్మే నాకు పెంచారు. నేను మా అమ్మ నన్ను ఎప్పుడు పెంచలేదు. మా అమ్మ 2 మాసాల తర్వాత యూఎస్కి వెళ్ళిపోయింది. 2-3 మాసాల తర్వాత మా అమ్మ నాన్న ఇప్పుడు మా తక్కువ ఇప్పుడు మా తాతగారు అమ్మమ్మ దగ్గర. ఓకే, నెక్స్ట్ వన్ ప్లీజ్. ఓకే సార్, ఇది దశల వారీగా పెరిగిన అఖిల్ అని చెప్పచ్చు. దశల వారీగా పెరిగిన అఖిల్ అది కాలిఫోర్నియాలో యుఎస్లో పుట్టినప్పుడు, నేను యుఎస్లో చదువుకుంటాను అప్పుడు ఐ థింక్ 94లో పుట్టారు. అప్పుడు నేను పుట్టినప్పుడు నాకు చూస్తాను చేయడానికి యుఎస్లో ఇది ఇంట్లో ఏదో మన ఇంట్లో డిన్నర్ అప్పుడు ఇదేమో ఏదో ఫంక్షన్, క్రికెట్ ఫంక్షన్, సిసిఎల్ ఫంక్షన్.